ఈరోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మోక్ష పంచమిని అయితే ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. పంచమి మాత్రం నేను ఇక్కడే ఉంటాను మోక్ష బాబు, మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ళైతే గురువుగారు చెప్పిన మాటలను బలంగా నమ్ముతున్నారు కాబట్టి నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడైతే మా అమ్మ ఉంది, నన్ను చూసుకోవడానికి శివయ్య ఉన్నాడు. అందుకే నేను ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నాను. నా వల్ల కానీ మన బిడ్డ వల్ల కానీ మీరు ఇంకా ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదండి. నా కడుపులో పెరుగుతున్నది నా కన్న తల్లి అని మీకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బిడ్డని కనే తీరాలి. అయినా మీరు మన బిడ్డ మీద అంత ప్రేమను పెంచుకోవడం కూడా మంచిది కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని పంచమి చెప్తూ ఉంటే, నువ్వేం భయపడకు పంచమి, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. నేను నీకు మాటిస్తున్నాను పంచమి, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పద అని పంచమిని తీసుకొని ఇంటికి వెళ్లకుండా నేరుగా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి మళ్ళీ స్కానింగ్ తీసి అవసరమైతే మరికొన్ని టెస్టులు చేయించి తర్వాత వెళ్దాం పంచమి, అప్పుడైతే మనకు కూడా ధైర్యంగా ఉంటుంది కదా అని మోక్ష అనడంతో, అవసరం లేదు మోక్ష బాబు, నా కడుపులో పెరుగుతున్నది నా కన్న తల్లి అని నాకు తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ టెస్టులు చేసి ప్రాబ్లం ఉంది, ఉంచుకోవడం మంచిది కాదు అని చెప్తే మళ్ళీ అదే భయంతో అదే అనుమానంతో ఉండాల్సి వస్తుంది. నా కన్న తల్లి నన్ను మోసం చెయ్యదు. నాకు బిడ్డగా పుడుతుంది అంటే ఖచ్చితంగా మనిషి రూపంలోనే పుడుతుంది. అదే నమ్మకంతో నేనున్నాను మోక్షబాబు. ఆ శివయ్య కూడా నాకు అభయం ఇచ్చారు, ఆ శివయ్యే చూసుకుంటారు అని చెప్పి పంచమి చెప్పడంతో, సరే పంచమి, నువ్వు అంత నమ్మకంగా చెప్తుంటే నేను మాత్రం చేసేదేముంది అని పంచమిని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. నాగేశ్వరి నాగదేవతను వేడుకోవడంతో నాగదేవత ప్రత్యక్షమవుతుంది. తర్వాత నాగేశ్వరి నాగదేవతతో, నన్ను క్షమించు తల్లి, ఎందుకంటే పంచమికి అనుకోని పరిస్థితుల్లో నేను తన బిడ్డకు సంబంధించిన రహస్యాన్ని చెప్పేశాను. పంచమి అయితే చాలా భయపడిపోయింది అని చెప్పడంతో, చాలా పొరపాటు చేశావు నాగేశ్వరి, అలా చెప్తే ఏ కన్న తల్లి అయినా అలా ఒప్పుకుంటుందా? అయినా మనకు మరో మార్గం లేదు. పంచమి నాగలోకానికి రాలేకపోవడం వల్లే కదా మనకు ఇన్ని సమస్యలు. ఎక్కువ కాలం నాగలోకానికి రాణి లేకుండా ఉండడం కూడా మంచిది కాదు. నాగలోకమే అస్తవ్యస్తమైపోతుంది. అది చూసే కదా విశాలాక్షి ఆ లోటును తీర్చడానికి పంచమి చేయలేకపోయిన పనిని తను చేస్తుంది. విశాలాక్షి మరణించినా కూడా నాగలోకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి మనం హర్షించాలి నాగేశ్వరి. అయినా పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డను జాగ్రత్తగా కాపాడి నాగలోకానికి తీసుకొచ్చే బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. పంచమిని అనుక్షణం గమనిస్తూ ఉండు. పంచమి బిడ్డకు జన్మనివ్వగానే ఆ విషయాన్ని నాకు తెలియజేశావంటే నేను నాగలోకానికి ఎలా తీసుకురావాలనేది నేను అప్పుడు చెప్తాను. ఈ విషయం గురించి నువ్వు ఎవరి దగ్గర మాట్లాడవద్దు, పంచమి దగ్గర అయితే అస్సలు మాట్లాడవద్దు అని చెప్పడంతో నాగేశ్వరి, అలాగే తల్లి, కానీ ఆ కరాలి మాయలు ఎక్కువైపోతున్నాయి, పంచమిని కాపాడుకోవడం కష్టమైపోతుంది అని చెప్పడంతో, నీ తెలివితేటలను సామర్థ్యాన్ని ఉపయోగించి ఆ కరాలిని ఎదుర్కో, నీకు అవసరమైన శక్తులను నేను మళ్ళీ ప్రసాదిస్తాను అని చెప్పి నాగదేవత మాయమైపోతుంది. చిత్ర ఇంటి దగ్గర జ్వాల గురించి పంచమి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నాకేమో ఆడపిల్ల, వీళ్ళిద్దరుగాన మగపిల్లల్ని కన్నారంటే నాకు ఆస్తిలో వాటా రాదు, వాళ్ళే ఆస్తినంతా అనుభవిస్తారు. ఆడపిల్ల కాబట్టి పెళ్లి చేసి పంపించేసి మొత్తం ఆస్తి వాళ్ళే నొక్కేస్తారు. వీళ్ళకి ఎలాగైనా పిల్లలు పుట్టకుండా చెయ్యాలి. వీళ్ళిద్దరినీ ఒకే చోట ఉంచి గొడవలు జరిగి ఎవరికైనా ఇద్దరికి ఏదో ఒకటి జరిగితే బాగుండు అని తను అనుకుంటూ ఉంటుంది. అదే విషయాన్ని తన భర్తతో చెప్తూ ఉంటుంది. అంతలో వరుణ్ జ్వాల అక్కడికి రావడంతో కంగారు పడ్డ చిత్ర, నీ గురించే మాట్లాడుకుంటున్నానక్క, లేక పిల్లలు కలగబోతున్నారు కదా, బంగారం లాంటి బిడ్డ పుట్టాలి అని మాట్లాడుతున్నానక్క, అయినా నువ్వు ఇంకా ఏ పని చెయ్యొద్దక్క, నీకేదన్నా కావాలంటే నాతో చెప్పు, నేను అన్నీ చేసి పెడతాను అని చెప్పడంతో, నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కుళ్ళుకుంటావేమో అనుకున్నాను, పర్వాలేదే అని జ్వాల అనడంతో, అయ్యో అక్క, నువ్వు నాకు సొంత అక్క కంటే ఎక్కువ అక్క అని చిత్ర అంటుంది. సరేలే, నాకు అవసరమైనప్పుడు చెప్తాను, అప్పుడు చేద్దులే అని జ్వాల అంటుంది. మోక్ష పంచమి ఇంటికి రావడంతో, మళ్ళీ ఎందుకు వచ్చావు పంచమి, ఇద్దరు గర్భవతులు ఒకే దగ్గర ఉండకూడదని గురువుగారు చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని జ్వాల అడుగుతూ ఉంటుంది. పంచమి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, అంత అవసరమైతే మీరే బయటికి వెళ్ళండి అని మోక్ష అంటూ ఉంటాడు. మాకు లేక సంతానం కలగబోతుంది, మళ్ళీ ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు మోక్ష అని వాళ్ళ అన్న కూడా అడుగుతూ ఉంటే, మీకు అంత భయంగా ఉంటే మీరే వెళ్ళండి అన్నయ్య, మాకు భయం లేదు కాబట్టి మేము ఇక్కడే ఉంటాం అని మోక్ష చెప్తాడు.
ఇద్దరు గర్భవతులు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు. అలాగనుకుంటే పూర్వకాలంలో అందరూ కలిసే ఉండేవాళ్ళు. మరి అప్పుడు జరగనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? అయినా ఏదైనా జరుగుతుంది అని మీరు భయపడుతూ ఉంటే దానికి పరిహారం కూడా ఉంటుంది. నేను కనుక్కొని పరిహారం చేయిస్తానులే, భయపడకండి అని బామ్మ చెప్తుంది. గార్డెన్లో కూర్చొని పూలల్లుకుంటున్న పంచమిని చూసిన జ్వాల తనలో ఉన్న గరుడ శక్తితో పంచమిని చంపడానికి మీదకి వస్తూ ఉంటుంది. పంచమి భయపడి ఏంటి మీదకి వస్తున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటుంది.